బంధుమిత్రులకు నమస్తే. ఈ నెల 15వ తారీఖు శుక్రవారం ఉదయం 9:30 నెల్లూరు మినీ బైపాస్ రోడ్లోని అన్నమయ్య సర్కిల్ వద్ద ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద ప్రీమియం వెడ్డింగ్ మాల్ కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ పేరుతో విశాఖ శారద పీఠాధిపతులు పూజ్య శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వాముల వారి సువర్ణ హస్తాలచే ప్రారంభించబడును. ఈ కార్యక్రమానికి మీరందరూ విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. నెల్లూరు జిల్లా కావలి ఐసీడీఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేస్తున్న సమ్మె 3వ రోజుకు చేరుకుంది. గురువారం అంగన్వాడీలు, ఆయాలు మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ న్యాయమైన కోరికలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ కార్యకర్తలు రఘురామమ్మ, వజ్రమ్మ, విజయ నిర్మల, సిఐటియు కావలి గౌరవ అధ్యక్షులు పసుపులేటి పెంచలయ్యలు మాట్లాడారు. తాము కోరుతున్న డిమాండ్లను పరిష్కరించకుండా అంగన్వాడీ కేంద్రాల తాళాలు ఇవ్వాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రాల తాళాలు పగలగొడితే సచివాలయం సిబ్బందిదే బాధ్యతని, ఈ విషయంలో ఎంత దూరమైనా వెళతామని హెచ్చరించారు. సమస్యలపై గత 4 సంవత్సరాలుగా అంగన్వాడీలు కోరుతున్నా ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని తెలిపారు. విధులేని పరిస్థితుల్లో సమ్మె చేస్తున్నట్లు వారు చెప్పారు. అంగన్వాడీ టీచర్ కావలి అర్బన్ వర్ణం గత 3 రోజుల నుంచి మేము ఇక్కడ ధర్నాల్లో కూర్చున్నాము. ఈరోజు మా సెంటర్లకు వెళ్ళి సచివాలయం వాళ్ళు పిలిచి తాళాలు పగలగొట్టి వేస్తున్నారు. మా స్కూల్ తరఫున ఏమి పోయినా అంతా సచివాలయందే తీసుకునే వాళ్ళు బాధ్యత వహిస్తారని మేము ఈ సభాముఖంగా చెప్తున్నాం. నా పేరు వజ్రం అండి. నేను అంగన్వాడీ టీచరు, దగదత్తి మండలం. మేము 3 రోజుల నుంచి నిరవాధిక సమ్మెలో ఉంటున్నామండి. కానీ ప్రభుత్వం మా మీద కక్ష కడుతుందో మాకు అర్థమైతే కావట్లేదండి. తాళాలు ఇవ్వమని అడుగుతున్నారు, తాళాలు బద్దలు కొట్టాలని అడుగుతున్నారు. తాళాలు బద్దలు కొట్టడం అంటే అది మేము ఒప్పుకోమండి. మేము ఎంత దూరమైనా వెళ్తాం. సమ్మె విరమించేంత వరకు మాకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి మాకు 26,000 కనీస వేతనం ఇచ్చేంత వరకు మేము పోరాటం ఆగమండి. మా పోరాటం విరమించేంత వరకు మేము తాళాలు కూడా ఎవరి చేతికి ఇవ్వమండి. మేము 3 రోజుల నుంచి సమ్మె చేస్తున్నాము. మొదటి రోజు సమ్మె చేస్తున్నప్పుడు పేపర్లో వచ్చింది, అతనేదో 11,500 జగనన్న గారే చేసినట్లుగా పేపర్లో వచ్చింది. మళ్ళా నిన్న చేసినప్పుడు మళ్ళీ పేపర్లో ఏమొచ్చిందంటే ఎమ్మెల్యే సార్ అని బొబ్బిలి అతను ఏమన్నాడంటే మేమేదో ఒళ్ళు బలిసి రోడ్డున పడిపోయినారు, సమ్మె చేస్తున్నారని మాట్లాడుతున్నారు. మేము ఒళ్ళు బలిసి రోడ్డు మీద పడిపోయి సమ్మె చేసే అంత ఇది లేదు మాకు. ఎందుకంటే అది అలా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఆ ఎమ్మెల్యే సార్ అయినా మేము ఏం చేస్తున్నాము, న్యాయమైన కోరికనే కోరుకుంటున్నాము. మాకేమంటున్నామంటే ఏదో మాకు 11,500 కాదు కదా, కొంచెం మాకు ఒక ఎట్లాగైనా మేము బ్రతకటానికి, మా కుటుంబం బ్రతికించడానికి కొద్దిగా పెంచమని అడుగుతున్నా. 26,000 న్యాయమైన కోరికే. అది కాదు మేము ఇంత పెంచుతామనే మాట చెప్పాలి. కానీ వీళ్ళు ఒళ్ళు బలిసి రోడ్డు మీద పోతున్నారు, రోడ్డు మీద పడుతున్నారు, రోడ్డు మీద సమ్మె చేస్తున్నారు అనే మాట అనటము సమంజసం కాదు. అది ఎలాగైనా కూడా అతను మాకు క్షమాపణ చెప్పాల్సిందే. అదేవిధంగా ఇది 3వ రోజు మళ్ళీ మేము సమ్మె చేస్తున్నాము. ఈ పోరాటము ఎమ్మెల్యే సార్ కానీ ఎవరైనా కానీ ఆ సీఎం గారైనా మాకు ఏదో ఒక న్యాయం చేసేంత వరకు ఈ పోరాటం మేము విడిచిపెట్టము. ఇది కొనసాగుతూనే ఉంటుంది. కొనసాగే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా మేము ఈ పోరాటాన్ని ఆగము. ఎంతమంది ఎన్ని విధాలుగా మాట్లాడినా కూడా మాకు న్యాయమైన ఈ డిమాండ్లు ఖచ్చితంగా సీఎం సారు చేయాలని మేము గట్టిగా ఈ సమ్మెను కొనసాగిస్తున్నాం. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని, వాళ్ళకున్నటువంటి పని భారాన్ని తగ్గించాలని, వాళ్ళకు రావాల్సినటువంటి బకాయిలు చెల్లించాలని, అనేక సమస్యల్ని 4 సంవత్సరాలుగా పరిష్కరించాలని మన రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినప్పటికీ పెడచెవిన పెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం విధి లేనటువంటి పరిస్థితిలో ఈరోజు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు నిరవధిక సమ్మెను కొనసాగిస్తూ ఉన్నారు.
ఈ రోజుకి 3వ రోజు ఈ సమ్మె కొనసాగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో లక్షల మంది అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ఈ సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. 3వ రోజైనా కూడా మన రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వాళ్ళ న్యాయమైనటువంటి సమస్యల్ని పరిష్కారానికి తోడ్పడలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి ఈ సిఐటిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చందన అండ్ సిఎంఆర్ వారి పండుగ సంబరాలు డిసెంబర్ 11వ తేదీ నుండి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి సందర్భంగా బుక్కిరి పిక్కిరి చేసే ఆఫర్స్ తో, ఔరా అనిపించే కలెక్షన్స్ తో ఆనందాన్నిచ్చే బహుమతులు. ప్రతి 1000 రూపాయల వస్త్రాల కొనుగోలుపై కూపన్ పొందండి. బంపర్ డ్రాలో 2 టాటా టియాగో కార్లు, వీక్లీ డ్రాలో 5 టీవీఎస్ స్పోర్ట్ బైక్స్, డైలీ డ్రాలో 165 గృహోపకరణాలు గెలుపొందండి. 1099 రూపాయలకే 2 ప్యూర్ లెనిన్ సారీస్, 2499 రూపాయలకే 2 త్రిపుర పట్టు సారీస్, 899 రూపాయలకే 2 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్, 444 రూపాయలకే 2 బాయ్స్ ఫుల్ సోట్స్, 899 రూపాయలకే 2 ట్విల్స్ షర్ట్స్. బ్రాండెడ్ మెన్స్ వేర్ పై buy 2 get 2, buy 1 get 25% డిస్కౌంట్. షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై up to 39% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.